అయినా ఆ వచ్చే 2 మిలియన్ 4 మిలియన్ మనీ తీసుకొని పోక అందరూ ఎక్స్ బదులు ఓ నొక్కారు. ఇంకా లాస్ట్కి ఏమైంది, మొత్తం బుగ్ అయింది. ఫైనల్లీ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ఎండ్ అయిపోయింది. ఎమోషనల్ ఎండింగ్, ఏడిపించేశారు బ్రో. సీజన్ 2 కంటే సీజన్ 3 సూపర్ ఉంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం లాగ్ ఉన్న సిరీస్ కంప్లీట్ చేయడం కొంచెం వర్త్ అనే చెప్పాలి. లాస్ట్ ఎపిసోడ్ నేమ్ హ్యూమెన్ సార్ అని ఉంది. ఏంట్రా అనుకున్నా, ఇంకా చూశాక అర్థమైంది. చాలా బాగుంది లాస్ట్ ఎపిసోడ్. స్పాయిలర్స్ లేకుండా సిరీస్ చూశాక నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటా. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సీజన్ 2 సీజన్ 3 కాకుండా మొత్తం ఒకటే సీజన్ 2 గా రిలీజ్ చేసి ఉంటే బాగుండు, కానీ వీళ్ళు సీజన్ 2 సీజన్ 3 అని డివైడ్ చేసి మొత్తం టైం వేస్ట్ చేశారు. సీజన్ 2 అయితే చాలా లాగ్ ఉంటుంది. ఇంకా ఈ 2 సీజన్స్ కలుపుకొని ఒక సీజన్ గా చేసి ఉంటే బాగుండు. సీజన్ 2 రిలీజ్ అయినప్పుడు నేను చూసా కానీ రివ్యూ అయితే అప్లోడ్ చేయలేదు. కానీ ఆ టైంలో అలిస్ ఇన్ బార్డర్ ల్యాండ్ అని ఒక వెబ్ సిరీస్ రివ్యూ అయితే చేశాను. ఆ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ కంటే బాగుంటది. ఆ వీడియో లింక్ పైన ఐ బటన్ లో ఇస్తా, ఇంకా వీడియో ఎండ్ లో ఇస్తా, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సో ఇప్పుడు స్క్విడ్ గేమ్ సీజన్ 3 గురించి మాట్లాడుకుంటే, సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో సీజన్ 3 కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సీజన్ 3లో మొత్తం 3 గేమ్స్ అయితే ఉంటాయి. 3 గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. స్క్విడ్ గేమ్లో గేమ్స్ అన్ని సింపుల్గా ఉంటాయి, కానీ ప్లేయర్స్కి వచ్చే ఐడియాస్ హైలైట్ ఉంటాయి. అందులో ఫస్ట్ గేమ్ డైరెక్ట్ సెకండ్ ఎపిసోడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం డిస్కషనే ఉంటుంది. ఫస్ట్ గేమ్లో జరిగే ఇన్సిడెంట్స్, ప్లేయర్స్ చనిపోతారు కదా ఆ స్టోరీస్, మొత్తం ఎంగేజింగ్గా చాలా బాగుంటుంది అండ్ ఎమోషనల్గా కూడా ఉంటుంది. ఇంకా సెకండ్ గేమ్ మరీ అంత ఏముండదు, కానీ ఈ గేమ్లో ఒక ప్లేయర్కి ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ ఐడియా అయితే హైలైట్ ఉంటుంది. సో ఇంకా లాస్ట్ గేమ్ అక్కడ ప్లేయర్స్ తీసుకునే డెసిషన్ అవన్నీ సూపర్ ఉంటుంది. కాకపోతే ఈ గేమ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇంకా ఈ సీజన్లో మంచిగా క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతాం. ఇంకా డిఫరెంట్ ప్లేయర్స్ ఉండడం వల్ల సన్ అండ్ మదర్, ఇంకా ట్రాన్స్జెండర్, ఇంకా ప్రెగ్నెంట్ లేడీ, ఇంకా కొంతమంది వేస్ట్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల సిరీస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్ ఆ ప్రెగ్నెంట్ లేడీ వల్ల సిరీస్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో స్క్విడ్ గేమ్ మెయిన్ థీమ్ మ్యూజిక్ కొంచెం డిఫరెంట్గా ఎమోషనల్గా వస్తుంది. అది సూపర్ ఉంటుంది. ఇంకా సెట్స్ అయినా, ఇంకా యాక్టర్స్ యాక్టింగ్ అయినా ప్రతి ఒక్కటి అయితే చాలా బాగుంది. ఇంకా డిటెక్టివ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ ఎందుకు ఉందో తెలియదు. వాడు ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ అది ఏదో అవుతుంది. కానీ ఆ డిటెక్టివ్ స్టోరీలో ఒక హై మూమెంట్ వస్తుంది. అది పర్లేదు, బాగుంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం లాగ్ ఉన్నా పర్లేదు, సిరీస్ చూడొచ్చు. ఇంకా స్క్విడ్ గేమ్ వేరే కంట్రీస్ లో కూడా అవుతుంది. ఆ కంట్రీ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ వస్తుందని హింట్ అయితే ఇచ్చారు. చూద్దాం స్క్విడ్ గేమ్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది. సో స్క్విడ్ గేమ్ చూడొచ్చా అంటే పర్లేదు, చూడొచ్చు. సీజన్ 3 వర్త్ అని చెప్పాలి. అలా అని సీజన్ 3 అర్థం అవ్వాలంటే సీజన్ 2 చూడాలి. ఎమోషనల్ గా చాలా బాగుంది సీజన్ 3, పర్లేదు చూడొచ్చు. ఆల్రెడీ మీరు ఈ సిరీస్ చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇంకా సీజన్ 3లో మీకు నచ్చిన గేమ్ ఏంటో కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. అంటిల్ దెన్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.